పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం హరించుకుపోతూ ఉంది. ఎలక్షన్ కమిషన్, పోలీసులు మొత్తం వన్ సైడు. మేము ఫైట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీతో కాదు, పోలీసులు ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేస్తూ ఉన్నాం. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, జనాలను బెదిరిస్తున్నారు. మొత్తం పోలింగ్ బూత్లే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ రవ్వంతా కూడా ఫెయిర్గా ఈ ఎలక్షన్స్ జరిగే పరిస్థితే లేదు. జనాల దగ్గర నుంచి ఓటర్ స్లిప్పులు కూడా టీడీపీ వాళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ ఓటేస్తారట. కనీసం 3 రోజుల కిందట మార్చినటువంటి పోలింగ్ బూతులైనా మళ్ళీ యథావిధిగా తీసుకొని వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే గౌరవ హైకోర్టు వారు మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేము అన్నారు. మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేము, ఇలాగే చెప్తారని మనం ఇంతకు ముందే చెప్పాము. పిటిషన్ వేసినప్పుడు ఏమంటారు, మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేమంటారు అని. సో ఎగ్జాక్ట్గా మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేము అన్నారు. ఇలాంటి తీర్పులు మనలాంటి సామాన్యులకు అర్థం కాని విషయం ఏంటి అంటే, అరే అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది అంటే ఇప్పుడు జోక్యం చేసుకోలేము అంటే ఇంకెప్పుడు జోక్యం చేసుకుంటారు? జనరల్గా మొత్తం అక్కడ నాశనం అయిపోతూ ఉంటే ఇంకెప్పుడు ఎవరు కాపాడాలి అంటున్నా. ఎలక్షన్ కమిషన్ అసలు అది లేనే లేదు. పోలీసులు పేరుకే కాకి చొక్క. ఏ వ్యవస్థ పనిచేస్తుంది? ఇద్దరూ కొలాప్స్ అయిపోయారు. న్యాయ వ్యవస్థ కనీసం జోక్యం చేసుకోవాలి కదా. ఒకవైపు వైసీపీ నాయకులు వరుస పెట్టి ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతే వాళ్ళు కనీసం ఒక్కడానికి సెలవు లోపలికే రానియట్లే. డీజీపీ దగ్గరికి వెళ్దాము అంటే ఆయన అపాయింట్మెంట్ ఇలా చివరికి డైరెక్ట్గా వెళ్తే ఆయన కలవనగానే కలవలే. హైకోర్టు దగ్గరికి వెళ్ళాము అంటే ఇప్పుడు మేమేం జోక్యం చేసుకోలేమని వాళ్ళు అంటారు. మా దగ్గర కంప్లైంట్ అయితే ఎస్పీకి, కలెక్టర్కి పంపిన అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఇక్కడేమో మొత్తం బూతులే హైజాక్ చేస్తూ ఉన్నారు. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే ఏందో అబ్బా, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది రాష్ట్రంలో. సరే, జనాలలో తిరుగుబాటు రాదు, జనాలలో చైతన్యం లేదు, ఎట్లా ఇచ్చినా కనుక కుక్కిన పిరుగుల్లో పడి ఉంటారని చెప్పి బహుశా రాష్ట్రంలో, దేశంలో పాలకులు అనుకుంటూ ఉన్నట్టున్నారు. మనం ఏం చేసినా కూడా మనం ఆ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత ద్రోహం చేసిందో చూడలే. రాహుల్ గాంధీ బయట పెట్టలే. ఇక్కడ పులిందల జడ్పీటీసీ ఎంత దారుణాలు జరుగుతున్నాయి మనం కనిపించట్లే. ఏం పొడగోసినాకనా ఏ వ్యవస్థ ఏం చేసేకి, ఏం పొడగోసినాకని ఇవన్నీ